హలో అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలనుకుంటున్నా. ముత్తెమంతా పసుపు ముఖమంత ఛాయ, ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ, ముద్దు మురిపాలలకు ముంగిళ్ళలోన మూడు పువ్వులు ఆరు కాయలుగాయ, ముత్తెమంతా పసుపు ముఖమంత ఛాయ. నా పాట ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రమే మర్చిపోకండి. ముగ్గు అయితే 4 చుక్కలు 4 వరుసలు పెట్టుకోవాలి. పెట్టుకొని ముగ్గు అయితే అలా వేసుకోవాలి. ఇంకా మా పాతింటి దగ్గర ఇంకా అపార్ట్మెంట్లకు పని వాళ్ళు వస్తుండ్రు, వేరే వాళ్ళ ఇంట్లకు. ఇంకా వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే నన్ను, అమ్మ మీ ఇంటి ముందల నువ్వు ముగ్గు ఎంత బాగా వేస్తావమ్మా, నేనైతే ఒక 10 నిమిషాలు నిలబడి చూస్తామ్మా, నీ ముగ్గు అయితే చాలా బాగుంటుంది, ఇట్లా గుద్దినట్టు వేస్తావమ్మా, ఎంత బాగుంటుంది మీ ఇంటి ముందలని అడిగింది ముగ్గు. ఆమెనే కాదు చాలామంది అడిగిండ్రు, నేను ముగ్గు మా పాతింటి దగ్గర వేస్తే చాలామంది అడిగిండ్రు. ఆమె అయితే నేను కలిసినప్పుడల్లా, నేను బయటికి వెళ్ళినప్పుడు బయట ఉన్నప్పుడల్లా ఇంకా మా ఇంటి ముందల వాళ్ళ ఇంటికే వస్తుండే ఆమె పని. నేను బయట ఎప్పుడన్నా బట్టలు ఆరేనికి బయట కనబడ్డానుకో, నేను కలిసినప్పుడల్లా నాకు అదే మాట చెప్పేది తను. ఇంకా అంటే నేను చెప్పేదాన్ని, నాకు అలా వేసుకుంటేనే నాకు ఇష్టము, ఇంకా ఎప్పుడన్నా వీలు పడకపోతేనే నేను ఏదో తొందర వేసేస్తా, కానీ నాకు వీలు ఉంటే మాత్రం నాకు ఇంటి ముందల ముగ్గు అలా వేసుకుంటేనే నాకు ఇష్టమని నేను అలా వేసుకుంటాను చెప్తే, మంచిదమ్మా ముగ్గు అలా వేసుకుంటా అనేది. తను కూడా అలా అనేది. ఇంకా చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, ఉదయం లేవగానే ముందు బ్రష్ చేసుకొని ఇంటి ముందల ముగ్గేయండి. చాలామంది బ్రష్ చేసుకోకుండా ఇంటి ముందల ముగ్గేస్తారు, కానీ అలా అస్సలు వేయకండి. ఎందుకంటే ఇంటి ముందల ముగ్గు పాసి మొఖాన అస్సలు వేయకూడదు. మన ఇంటి ముందల ముగ్గు ఎంత బాగుంటుందో లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టము. లక్ష్మీదేవికి కూడా చాలా అట్లా ముగ్గు వేసినాం అనుకో, లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుంది తెలుసా. లక్ష్మీదేవికి ముగ్గు అంటే చాలా ఇష్టం. ఇంకా ఎందుకంటే మనము ఇంటిని చూసి ఇల్లాలను చూడమని అన్నారు కదా పెద్దవాళ్ళు. ఇంకా మన ముగ్గును చూసి, మన ఇంటి ముందర వచ్చిన వాళ్ళు మన ముగ్గును చూసి మన ఇల్లు ఎలా ఉందో కనిపెడతారు తెలుసా ఎవరైనా కూడా. ఇంకా చాలామంది ముగ్గుదేముంది అని చాలామంది అనుకుంటారు, కానీ మీకు ముగ్గు మంచిగా వేసుకొని చూడండి, మీకు కొన్ని రోజులలోనే మీకు తేడా అనేది తెలుస్తుంది. ఇంకా చాలామంది అయితే అలా చేస్తారు. అలాంటి పొరపాటు మాత్రం అస్సలు చెయ్యకండి. తెలియక చేసినా కూడా ఇప్పుడు ఇంకా నేనైతే చాలాసార్లు కూడా చెప్పిన వీడియోలలో ఇది. ఇంకా నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా చాలామంది చూస్తారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అందరూ. నేను చెప్పేది ఏది మీకు మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా నాకు అసలు చుక్కల ముగ్గులు రావు, నేను మొత్తం డిజైన్సే వేస్తా. ఇంకా ఈ మధ్యలో అయితే చుక్కల ముగ్గులు కూడా వేయడం నేర్చుకున్నాయి. ఇంకా అంటే వస్తాయి, కానీ ఇంకా చుక్కల ముగ్గులు వేస్తే అంత బాగుండదని చుక్కల ముగ్గులు వేయలేదు. ఇంకా నేను చుక్కల ముగ్గులు కూడా వేయడం స్టార్ట్ చేసిన. ఇంకా నేనైతే ముగ్గు అయితే చాలా బాగా వచ్చిందని అనుకుంటున్నా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఎందుకంటే నాకైతే ఏ ముగ్గు వేసినా చాలామంది అంటారు, మీ ఇంటి ముందల ముగ్గు మాత్రం చాలా బాగుంటుందని చాలామంది కూడా అన్నారు నాతోటి. ఇంకా నీకు ఎంత ఓపిక, అంత బాగా వేసుకుంటావు ముగ్గు అని అంటది. ఓపిక ఏముందండి, మనం ఏమన్నా ఇంకా జాబ్ చేయనీకి పోతామా? ఉండేది ఇంట్లోనే కదా మనము. ఇంకా భర్తకు పొద్దున వంట చేసి పెట్టి పిల్లలు బయటికి పోయినరంటే ఇంకా సాయంత్రం వస్తారు కదా పిల్లలు. ఇంకా మనం చేసే పని ఏముంది? లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.